ఎప్పుడైనా పెసరపప్పు పూర్ణంతో బూరెలు వేసుకొని చూసారా? చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మామూలు పూర్ణం బూరెల కంటే ఇది చాలా బాగుంటుంది. అయితే ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఒకసారి చూసుకునే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షమ్ము వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ నేను ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. దాన్ని మనం ఒక 2-3 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది నానిన తర్వాత దీంట్లో ఉన్న వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా పెసరపప్పు బద్దలు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇడ్లీ రేకుల్లో ఇడ్లీ ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకుని మనం ఇడ్లీ ఆవిరిలో పెట్టి ఎలా అయితే ఉడికించుకుంటామో ఇది కూడా అలాగే ఉడికించుకోవాలి. ఇది ప్రాసెస్ కొంచెం పెద్దదే కానీ చాలా ఈజీ. ఇందులో కొబ్బరి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక గ్లాస్ పెసరపప్పుకి 2 గ్లాసులు బెల్లం వేసుకున్నాను. అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసేసుకుని ఒక 1/2 గ్లాసు వాటర్ పోసుకుని దీన్ని తీగపాకం రానివ్వాలి. ఇక్కడ చూడండి, ఇడ్లీ కూడా ఉడికిపోయినాయి కదా, నాకైతే చేతికి అంటుకోవట్లేదు. దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఈ చల్లారిన ఇడ్లీ స్మాష్ చేయడానికి అయితే మనకు కొంచెం కష్టంగానే ఉంటుంది. దీన్ని మనం చిన్న చిన్న పీసెస్ కింద చేసుకుని ఒక మిక్సీ జార్ లోకి వేసుకుని గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా మెత్తగా పొడి పొడిలాగా వస్తుంది. ఈ లోపు మనం స్టవ్ మీద బెల్లం పాకం పెట్టుకున్నాం కదా, అదిలా తీగ పాకం వచ్చేంత వరకు చూసుకుని ఇందులో మనం ఈ పొడిని అయితే వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇందులో యాలకుల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ మర్చిపోయాను, మీరు చేసుకునేటప్పుడు వేసుకోండి. ఇంకా ఫైనల్ గా ఇందులో కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే లేదు. నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఉత్తిదే పూర్ణం ఇలా తినేస్తాం కూడా. ఇప్పుడు దీన్ని ముందుగానే చిన్న చిన్న ఉండలుగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ బూరెలు వేసుకోవడానికి తోపు కోసం ప్రత్యేకంగా కొలతనైతే ఏమీ తీసుకోలేదు. ఒక చిన్న గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం అయితే నానబెట్టుకున్నాను. ఆ తడి బియ్యం ఇలా గ్రైండ్ చేసుకుని కొంచెం గట్టిగా ఆడుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుని ఇడ్లీ పిండిలో బియ్యం పిండి వేసుకుని కలుపుకోవాలి. మనకి ఎంత పడుతుంది అనేది తెలుస్తుంది. ఇది ఇప్పుడు మనం ఒక వాటర్ లో వేసుకుంటే కనుక ఇలా తేలాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్ గా ఉన్నట్టు. ఇంకా యథావిధిగా బూర్లు పూర్ణం వేసుకుని ఎలా వేసుకుంటామో అలా బూర్లు వేసేసుకోవడం. వీటిని జాగ్రత్తగా టర్న్ చేసుకుని వేయించుకుంటే పోల్ పూర్ణం బూర్లు అయితే రెడీ అయిపోయింది. మేమైతే పోల్ పూర్ణం బూర్లు అంటాం, కొంతమంది పెసరపప్పు పూర్ణం బూర్లు అంటారు. మరి మీరేమంటారో నాకు కింద కామెంట్ చేయండి. బూర్లు అయితే మాత్రం చాలా మెత్తగా వచ్చినాయి. మనకి పైన కనుక లేయర్ కరకరలాడుతూ రావాలంటే కనుక బియ్యం పిండి ఆడుకునేటప్పుడు కొంచెం మురుముగా ఆడుకుంటే కనుక మనకి బూర్లు కరకరలాడుతూ వస్తాయి. నాకైతే మెత్తగా ఇష్టం అని చెప్పి ఇలాగే నేను వేయించుకున్నాను. ఇది ఎప్పటికప్పుడు ఆడుకున్న పిండి కాబట్టి ఎటువంటి వంట సోడా అయితే నేను వేయలేదు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నాయో నాకు కింద కామెంట్ చేసేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.